కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఆ షార్ట్ వీడియో కింద రికార్డ్ చేశానండి. నేను అలాగే అప్లోడ్ చేశాను నాకు తెలియకుండా. వాచ్ అవర్స్ కూడా ఒక్కొక్కసారి తగ్గిపోతా ఉండేవి. నాకు ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. 4 నెలల్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందండి. రీయూజ్డ్ కంటెంట్ కూడా లేకుండా మానిటైజేషన్ అయిపోయింది. ఆ పర్సన్ కనుక లేకపోతే నా ఛానల్ ఎంత తొందరగా మానిటైజేషన్ అయ్యేది కాదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నానండి. ఆల్రెడీ తమిళనాడు మీరు చూసే ఉంటారు కదా, నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. అది కూడా 4 నెలల్లో. అసలు రీయూజ్డ్ కంటెంట్ అనేది లేకుండా ఒక నైట్ అప్లై చేయగానే మార్నింగ్ 12:30 కల్లా నా మానిటైజేషన్ అయితే పూర్తి అయిపోయిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసి హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవడం నాకు ఎప్పుడు అలవాటు అయిపోయింది కదా. మరి ఇంత పెద్ద మానిటైజేషన్ అయిపోయినప్పుడు మీతో షేర్ చేసుకోవాలి కదండి. అందుకని ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఛానల్ నేమ్ గిరిడి వ్లాగ్స్ అండి. నా నేమ్ అయితే ఝాన్సీ. ఇప్పటి వరకు నా నేమ్ అయితే ఎవరికి తెలియదు కదా. నేనైతే డిస్క్రిప్షన్ లోనే ఎప్పుడు చెప్పేదాన్ని కానీ నా పేరు ఇంతవరకు చెప్పలేదు. నా పేరు ఝాన్సీ అండి. నా ఛానల్ నేమ్ పేరు గిరిడి వ్లాగ్స్. గిరిడి అనేది మా ఇంటి పేరండి, అందుకని నేను గిరిడి వ్లాగ్స్ అని. ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన మా హస్బెండ్ కి, మా పేరెంట్స్ కి, తర్వాత మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు. ఇంకా నాకు సపోర్ట్ చేసిన ఒకరైతే ఉన్నారండి, నేనైతే అసలు మర్చిపోలేదు వాళ్ళని ఇప్పటి వరకు అయితే. నా ఛానల్ మానిటైజేషన్ అవడానికి అయితే ఇంత తొందరగా అవడానికి కారణం అయితే వాళ్ళే కారణం. అసలు ఎవరో కాదండి, మాధురి టెక్ ఛానల్ మేడం, మాధురి మేడం. తన వల్లే నా ఛానల్ అయితే ఇంత తొందరగా మానిటైజేషన్ అయ్యిందండి. నేను 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మేడం అయితే కాంటాక్ట్ అయ్యాను. ఇంకెందుకు ముందే అవ్వలేదని అయితే నేను చాలా సార్లు అనుకున్నాను. ఇంకా తొందరగా కలిసి ఉంటే ఇంకా చాలా తొందరగా మానిటైజేషన్ అయ్యేది నా ఛానల్ అయితే. నేను నా యూట్యూబ్ జర్నీ, నేను వీడియోస్ ఎలా అప్లోడ్ చేశాను మొత్తం కూడా మీతో చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నాకు అసలు యూట్యూబ్ అంటేనే తెలియదండి. అసలు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, అసలు వీడియోస్ ఎలా తీయాలని కూడా తెలియదు నాకు. ఫస్ట్ అయితే నేను వీడియోస్ అన్ని ఇలా షార్ట్స్ కిందనే అప్లోడ్ చేశానండి. నాకు తెలియదు అసలు లాంగ్ వీడియోస్ అనేవి ఇలా హారిజాంటల్ గానే తీయాలని. తర్వాత మా వదిన కూడా చేస్తుందండి యూట్యూబ్. తను చెప్పింది నాకు, అలా అప్లోడ్ చేయకూడదు, ఇలా లాంగ్ వీడియోకి అయితే అడ్డంగానే తీయాలి, షార్ట్ వీడియోకి అయితే నిలువుగా చేయాలని ఫస్ట్ తనే చెప్పింది నాకు. తర్వాత ఎడిటింగ్ కూడా తన్నే అడిగి నేర్చుకున్నానండి. నాకు ఎడిటింగ్ కూడా తనే నేర్పించింది ఫస్ట్ అయితే స్టార్టింగ్. కానీ మాటి మాటికి వాళ్ళని అడగాలన్నా కానీ అది కూడా కరెక్ట్ కాదు కదండి. ఇంకా నేనైతే తర్వాత స్లోగా నేనే దీనికైతే ఏదో ఒక సొల్యూషన్ తీసుకోవాలని చెప్పి నేనైతే ప్రతి టెక్ ఛానల్ అయితే ఫాలో అయ్యేదండి ఫస్ట్ చూసి. తర్వాత ఏ టెక్ ఛానల్ అయితే మంచిగా ఉంటుందని చూసి ఒకసారి మాధురి మేడం ఛానల్ చూసిన తర్వాత నాకు ఎందుకన్నా మాధురి మేడం ని కాంటాక్ట్ అవ్వాలని అనిపించింది. తర్వాత మేడం ని కాంటాక్ట్ అయ్యాను. కింద మెసేజ్ పెడితే మేడం వెంటనే నాకు రిప్లై ఇచ్చారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయమని. ఇన్స్టాగ్రామ్ లో తర్వాత నేనైతే మెసేజ్ చేశాను మేడం కి, వెంటనే నాకైతే మేడం రిప్లై ఇచ్చారు. కొంతమంది మెంబర్స్ కింద జాయిన్ అయ్యారు కదా దానిలో ఛానల్లో. నేను అది చూసి మేడం అడిగాను, నేను కూడా మెంబర్ కింద జాయిన్ అవుతాను మేడం అని. అప్పుడు మేడం అయితే నాకు జెన్యున్ గా చెప్పారండి, నేను మెంబర్ గా జాయిన్ అయితేనే నేను రిప్లై ఇస్తానని లేదండి, మీరు నేను మెంబర్ గా జాయిన్ అవ్వకపోయినా మీరు అడిగిన క్వశ్చన్స్ కి అయితే నేను రిప్లై ఇస్తానన్నారు. నేనైతే మెంబర్ గా అయితే జాయిన్ అవ్వలేదండి. నేను ఎప్పుడు మెసేజ్ చేసినా కానీ మేడం నాకైతే రిప్లై ఇచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ 11 o'clock కూడా రిప్లై ఇచ్చేవారు నైట్ మేడం. 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను మేడం అయితే కాంటాక్ట్ అయ్యానండి. నాకు అప్పటికి వాచ్ అవర్ కూడా నాకు ఆల్మోస్ట్ 2000 వరకు కంప్లీట్ అయిపోయిందండి. అయినా కానీ వాచ్ అవర్స్ తగ్గుతా ఉండేవి, ఏం చేయాలో అర్థం కాదు. మా సబ్స్క్రైబర్లు కూడా తగ్గుతా ఉండేవాళ్ళు. ఎందుకైనా మంచిదని ఒకసారి మేడం అయితే ఇలా కాంటాక్ట్ అయ్యాను. మేడం ని కాంటాక్ట్ అయిన తర్వాత ఆవిడ చెప్పిన టిప్స్ ఫాలో అవి మేడం అయితే నా ఛానల్ రివ్యూ చేశారండి. స్టార్టింగ్ లోనే రివ్యూ చేశారు. 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అప్పుడే ఛానల్ రివ్యూ చేయించుకున్నా నేను. అసలు నేను ఏ కంటెంట్ పెడుతున్నాను, నేను పెట్టిన కంటెంట్ రైటో కాదో కూడా నాకు తెలియదు. కొన్ని సెలబ్రిటీస్ ఫొటోస్ వీడియోస్ కూడా పెట్టేశాను నేను నాకు తెలియక.
తర్వాత మేడం అవన్నీ ఛానల్ అంతా చెక్ చేసి కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేయించారు నాతో. దానివల్ల నాకైతే వాచ్ టైం కూడా తగ్గింది. అయినా కానీ స్టార్టింగ్ లోనే నేను అప్రోచ్ అవ్వడం వల్ల నాకైతే ఎంత తొందరగా అయితే మానిటైజేషన్ అయిపోయిందండి మేడం ఇచ్చిన టిప్స్ వల్లే. అంతేకాకుండా నేను కొన్ని వీడియోస్ కి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా అప్లోడ్ చేశానండి. అది కూడా తెలియదు నాకు అలా అప్లోడ్ చేయాలని. తర్వాత మేడం చెప్పిన తర్వాత నేను ఆ వీడియోస్ అన్ని మళ్ళీ డిలీట్ చేశాను. డిలీట్ చేస్తే వాచ్ అవర్స్ కూడా తగ్గుతాయి కదండి. అలా వాచ్ అవర్స్ తగ్గినా కానీ నేను అలాగే ఇంకా డిలీట్ చేసేసి మొత్తం వీడియోస్ అన్ని లాంగ్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేసేదాన్ని. నేను లాంగ్ వీడియోస్ వల్ల నాకైతే వాచ్ టైం బాగా పెరిగిందండి. అంతేకాకుండా నాకు మినిమం వ్యూస్ అయితే వచ్చే ప్రతి వీడియోకి. అంతేకాకుండా నాకు లాంగ్ వీడియోస్ కి అయితే చాలా బాగా పెరిగిందండి వాచ్ టైమ్. అందువల్లే నాకైతే చాలా తొందరగా మానిటైజేషన్ అయ్యింది. చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎవరెవరైతే నాకు ఇలా సబ్స్క్రైబ్ చేశారో, నా ఛానల్ చూసారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. నేను చేసిన తప్పులు ఉన్నాయి, కొన్ని నేను చేసిన ఒప్పులు ఉన్నాయి. అవి మొత్తం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పులు అయితే నేను అసలు యూట్యూబ్ గురించి ఏమి తెలియకుండా ఈ యూట్యూబ్ లోకి రావడమే నేను చేసిన తప్పండి ఫస్ట్. తర్వాత అయితే ఆ వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలుసుకోకుండా నేనైతే అప్లోడ్ చేశాను. ఆ తప్పు కూడా నేను చేశాను. అంతేకాకుండా ఆ వీడియోస్ అన్ని అసలు అప్పటి వరకు అయితే నేను డిలీట్ చేయలేదండి. నా స్టార్టింగ్ వీడియోలు అన్ని మీరు చూస్తే కొన్ని వీడియోస్ అన్ని నాయి అలా నిలువుగానే ఉంటాయి, నాయి వర్టికల్ గానే, హారిజాంటల్ గా ఉండవు కొన్ని వీడియోస్. కానీ ఒక్క వీడియో డిలీట్ చేయాలంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసు కదా. కానీ నేను అందుకని ఆ వీడియోస్ అయితే డిలీట్ చేయలేదు. అవన్నీ అయితే ఎలా ఉన్నాయి. తర్వాత మా వదిన చెప్పిన తర్వాత నేనైతే ఇలా హారిజాంటల్ గా తీసి లాంగ్ వీడియోస్ అన్ని అలాగే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంతేకాకుండా నేనైతే ఒక్కొక్క రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి. స్టార్టింగ్ లో నేను ఆల్మోస్ట్ ఏప్రిల్ లో స్టార్ట్ చేశాను. నేను ఏప్రిల్ లో అయితే నేను సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఒక 2 days తర్వాత 3 days తర్వాత అలా అయితే అప్లోడ్ చేసేదాన్ని. అలా అప్లోడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుందండి. రోజు అప్లోడ్ చేయాలి, వ్యూస్ వచ్చినా రాకపోయినా. అలా అయితే నేను ఏప్రిల్ నెలలో అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేదు. తర్వాత ఇంకా మే నెలలో అయితే నేను కంటిన్యూస్ గా మొత్తం 2 వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని రోజుకి. ఆ మే నెల అంతా నేను అప్లోడ్ చేశాను. అలా నా ఛానల్లో 400 వీడియోస్ ఉన్నాయి మొత్తం. మళ్ళీ వీడియోస్ కూడా నేను చాలా చిన్న వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. ఏప్రిల్ నెల మొత్తం నేను అలాగే అప్లోడ్ చేశానండి. అసలు నాకు వాచ్ అవర్ కూడా అసలు యాడ్ అయ్యేది కాదు, చాలా తక్కువ యాడ్ అయ్యేది. 2 minutes 3 minutes అలా అయితే అప్లోడ్ చేసేదాన్ని నాకు తెలియక. తర్వాత మే నెల వచ్చిన తర్వాత కొంచెం నాకు ఒక ఐడియా వచ్చింది. లాంగ్ వీడియో ఒక రోజు అప్లోడ్ చేస్తే ఆ లాంగ్ వీడియోకి నాకు వాచ్ టైం బాగా పెరిగింది. వ్యూస్ తక్కువ ఉన్నా గానీ వాచ్ టైం అయితే బాగా పెరిగింది. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా అయితే కుదరదని చెప్పి నేను మే నెల నుండి అలా కంటిన్యూస్ గా మే నెలలో అయితే నేను దగ్గర ఆ ఒక్క నెలలోనే 90 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. దగ్గర రోజుకి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఇలా 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 2000 అయితే వాచ్ టైం కూడా అయిపోయింది నాది. తర్వాత అయినా గానీ నాకు వాచ్ టైం తగ్గుతా ఉంది. నేను కొన్ని సెలబ్రిటీస్ వీడియోస్ అవి కూడా అప్లోడ్ చేశాను. ఇలా చేయడం తక్కువ రేటు కూడా నాకు తెలియదు. ఏమైనా ఛానల్ పోతుందా, స్ట్రైక్స్ ఏమైనా పడతాయేమో మా ఇంట్లో. నేను ఎవరినో కాంటాక్ట్ అయితే బాగుంటుంది, మెంబర్ కింద జాయిన్ అవుదాం అని చెప్పి నేనైతే మాధురి మేడం అయితే ఇలా అప్రోచ్ అయ్యానండి. నేను మీలా అందరిలాగే టెక్ ఛానల్స్ చూస్తూనే ఆవిడనైతే కాంటాక్ట్ అయ్యాను. మాధురి టెక్ ఛానల్ మాధురి గారు ఉంటారు కదా, ఆవిడనైతే కింద నేను మెసేజ్ చేసానండి. మెసేజ్ చేయగానే మేడం నాకు వెంటనే రిప్లై ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయమని చెప్పారు నాకు. నేను వెంటనే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయగానే వెంటనే నాకు రిప్లై కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే నేను మెంబర్ గా జాయిన్ అవుతాను మేడం నాకు నన్ను అడగగానే మేడం నాకైతే మీరు జెన్యున్ గా చెప్పారండి. నిజంగా ఎవరైనా కానీ జాయిన్ అవ్వండి అని వెంటనే చెప్తారు. కానీ ఆ మేడం అయితే నాకు మీరు జాయిన్ అయితేనే రిప్లై ఇస్తానని లేదండి, మీరు జాయిన్ అవ్వకపోయినా నేను రిప్లై ఇస్తాను అని అన్నారు. అలాగే నాకైతే ఇప్పుడు వరకు ఇస్తానే అన్నారు. నేనైతే మెంబర్ కింద జాయిన్ అవ్వలేదండి మేడం కింద.
అయినా కానీ మేడం నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అలా. తర్వాత నేను రివ్యూ చేయించుకున్నానండి. నేను ఆ జూన్ నెలలో కాంటాక్ట్ అయ్యాను మేడం ని 500 సబ్స్క్రైబర్స్ అప్పుడు. ఆ 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇలా నేను మేడం ని కాంటాక్ట్ అయ్యాను అన్నాను కదా. తర్వాత మేడం అయితే నాకు ఏ డౌట్ వచ్చినా గానీ వెంటనే క్లియర్ చేసేవాళ్ళు. అంతేకాకుండా నాకు ఏదైనా వీడియోస్ ఏమైనా కావాల్సినా గానీ వెంటనే పంపించేవాళ్ళండి. వీడియోస్ చూడండి, మీరు చూడగానే మీకు ఆ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయని. నేను వీడియో చూడగానే నాకు ఆ డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి. నేను మొత్తం థంబ్నెయిల్స్ గానీ మొత్తం అన్ని గానీ మొత్తం ఆవిడ ఛానల్ లోనే నేర్చుకున్నానండి. మొత్తం ఎలా పెట్టాలో ఏం చేయాలనేది కూడా. తర్వాత నాకు మినీ మానిటైజేషన్ కి అప్లై చేసుకోమని వచ్చిందండి. నాకు వరలక్ష్మి వ్రతానికే వచ్చింది. నాకు తెలియక నేనైతే అప్లై చేసుకోలేదు. నాకు ఇలా 2 సార్లు ఈ మానిటైజేషన్ కి అప్లై చేయడం ఎందుకులే అని అనుకున్నాను. నాకు తెలీదు ఒకసారి రివ్యూ చేస్తారని. అందుకని ఫుల్ 4000 అవర్స్ అయిన తర్వాత అప్లై చేద్దాం అని చెప్పి నేను ఆగాను. తర్వాత మేడం కమ్యూనిటీ పోస్ట్ పెట్టారు. నేను ఒక 1 వీక్ వరకు బిజీగా ఉంటానని చెప్పి, ఈ మేడం బిజీగా ఉంటే నాకు డౌట్స్ ఎవరో చెప్పరు కదా అని నేను మేడం కి పిన్ చేసా. ఇలా అప్లై నవ్వు అని వచ్చింది మేడం, నాకు ఏం చేయమంటారు అని అడిగితే, మేడం మీరు ఎన్ని రోజులు ఎందుకు ఆగారు, వెంటనే అప్లై చేసుకోవాలి కదా అని అన్నాను మేడం. తర్వాత మేడం మళ్ళీ నా ఛానల్ రివ్యూ చేసి మొత్తం అంత క్లియర్ గా ఉందని చెప్పిన తర్వాత మొత్తం ఆ రోజే మానిటైజేషన్ కూడా అప్లై చేసేసామండి. మొత్తం ఆ రోజే మేడమే అప్లై చేశారు. నాకు కూడా నాకు ఆగస్టు 20th నైట్ 9:30 or 10 అప్లై చేసామండి. మేము అప్లై చేస్తే నాకు ఆగస్ట్ 21 మార్నింగ్ 12:30 కల్లా నాకు కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిందని నాకైతే మెయిల్ వచ్చింది. అలాగే మనకి వైటీలో కూడా మనకు చూపిస్తుంది కదా, అలా అయితే చూపించిందండి నాకు. అక్కడతో మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకు వినాయక చవితి తర్వాత ఇది 4000 అవర్స్ కంప్లీట్ అయినాయండి. నాకు తర్వాత 4000 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మిగిలిన ప్రాసెస్ కూడా మొత్తం చేసిన తర్వాత ఇంకా ప్రస్తుతానికి అయితే నాకు 4000 అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఫుల్ మానిటైజేషన్ అయిపోయిందండి. నాకైతే నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు యాడ్స్ కూడా ప్లే అవుతున్నాయి నా ఛానల్లోకి. మొత్తం ఫుల్ మానిటైజేషన్ అయిపోయిందండి. ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకనే నేను ఈ వీడియో ఎప్పుడో చేయాలి, కానీ నాకు కుదరక నేను ఎన్రోల్ చేయలేదు. మీతో ఈ హ్యాపీనెస్ ని పంచుకుందాం అని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నానండి మీకోసం. కొంతమంది తెలియని వాళ్ళకి, మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ముందైతే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు వీడియోస్ అయితే మీరు ఆపకుండా కంటిన్యూస్ గా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తేనే మనకి వాచ్ అవర్స్ అయినా పెరుగుతాయండి. నేను నా ఛానల్లో ఎప్పుడు కంటిన్యూస్ గా చెప్పాను కదా, నేను మే నెలలో మాత్రం నేను ఆ నెల అంతా కూడా ఆ ఒక్క నెలలోనే రెండు వీడియోస్ పెట్టానండి. రోజుకి 2 వీడియోస్ పెట్టాను. నాకు వీడియోస్ పెట్టినా గానీ నాకు మినిమం వ్యూస్ అయితే వచ్చాయండి. అదొకటి అయితే నాకు లక్కనే అనుకోవాలి. ఆ దేవుడు లక్కనే అనుకోవాలి. నిజంగా నాకు మినిమం వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే వాచ్ టైం కూడా బాగా పెరిగిందండి నాకు. ఇలా అయితే చెప్తున్నాను కదా, ముందుగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టండి. అంతేకాని వీడియోస్ పెట్టకుండా మాత్రం ఉండొద్దు. పెట్టకుండా మీరు లేట్ చేస్తే కనుక అసలు మానిటైజేషన్ అవ్వడం కూడా కష్టమైపోతుంది. వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతాయండి. నేనైతే ఒక 1 year వరకే అనుకున్నాను. 1 year వరకు కష్టపడదాం, 1 year లో నాకు సక్సెస్ రాకపోతే గనక ఇంకా వదిలేద్దాం, మనకి మన వల్ల కాదన్నట్టే అన్నాను. ఈ 1 year లోనే కంప్లీట్ అయిపోవాలనుకున్నాను. నాకు 4 months లోనే మానిటైజేషన్ కూడా పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు నా ఛానల్లో చూసే ఉంటాను 400 వీడియోస్ ఉంటాయండి దగ్గర. నేను ఈ 4 నెలల్లోనే ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేశానండి. ఫస్ట్ స్టార్టింగ్ లో మా పిల్లలు స్టార్ట్ చేశారు ఈ ఛానల్. మా పిల్లలు వాళ్ళు చెప్పబట్టే ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వాళ్ళతో ఫస్ట్ అయితే నేను రీల్స్ చేసేదాన్ని. తర్వాత దీన్నే మనం ఎందుకు ఇలా కంటిన్యూ చేయకూడదు అని చెప్పి తర్వాత అయితే ఇలా మేము మా పిల్లలు కూడా మమ్మీ కుకింగ్ ఛానల్ అలాగా అప్లోడ్ చేద్దాం మనం అని అంటే, ఇక మేము మొత్తం ఇలా కుకింగ్ ఛానల్స్ అవి పెట్టి మొత్తం కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి.
స్టార్టింగ్ నాకు బాగానే అనిపించింది. వ్యూస్ అవి వస్తున్నాయి, మినిమం వ్యూస్ మనం పెడదాం రెగ్యులర్ గా. నేనైతే రెగ్యులర్ గా మొత్తం పెడుతూనే ఉన్నాను, అసలు అయితే మానలేదు. నేను వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉన్నదైతే నా మానిటైజేషన్ రివ్యూ టైంలోనే అప్లోడ్ చేయలేదండి. మానిటైజేషన్ అవుతుందో లేదో, రీయూజ్డ్ వస్తుందో లేదో అన్న టెన్షన్ తో అయితే నేను ఆ కొన్ని రోజులు కూడా కాదు, నేను ఆ ఒక్క రోజే అప్లోడ్ చేయలేదండి. ఆ మానిటైజేషన్ రివ్యూ చేస్తున్న టైంలోనే అప్లోడ్ చేయలేదు. మిగిలిన అన్ని రోజులు అయితే నేను కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అంతేకాకుండా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. నాకు ఆ శ్రావణ మాసంలో ప్రసాదం వీడియోసే గానీ, అమ్మవారి వీడియోస్ కే కానీ నాకు చాలా బాగా కలిసిన వ్యూస్ కూడా. అంతేకాకుండా వాచ్ టైం కూడా బాగా పెరిగిందండి. నేను మాల్స్ కూడా చాలా పెట్టానండి. మాల్స్ కూడా నాకు చాలా బాగా చూసేవాళ్ళండి. మాల్స్ కూడా వాచ్ టైం చాలా బాగా పెరిగింది వాటికి కూడా. ఇలా ఇలా అప్లోడ్ చేయబట్టే నా ఛానల్ అయితే చాలా తొందరగా మానిటైజేషన్ అయ్యింది. నేను మాధురి మేడం ని అయితే నేను చాలా సార్లు అన్నానండి, మేడం మీరు చెప్పిన టిప్స్ వల్లే నేను ఎంత తొందరగా మానిటైజేషన్ అయిపోయింది మేడం నాది అని నేను మేడం తో కూడా చాలా సార్లు అన్నాను. అంటే మేడం నేను చెప్పడం వల్లే కాదండి, మీకు వ్యూస్ కూడా వచ్చినాయి, మీకు అందువల్లే ఇంత తొందరగా అయ్యింది, లేకపోతే ఇంత తొందరగా మీకు మానిటైజేషన్ అవ్వదు అని చెప్పి మేడం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికి కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మేడం. ఇంకా మా మేడం అయితే నేనైతే మర్చిపోలేను, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నాకు పిన్ రాలేదండి. నాకు పిన్ రావాలంటే $10 అవ్వాలి కదా, నాకు ఇంకా $10 అవ్వలేదు. ఆ $10 అయిపోయిన తర్వాత నేను పిన్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. ఆ పిన్ కూడా నాకు ఇంకా అది అయితే ఇంకా రాలేదు. పిన్ కూడా ఇంకా అప్లై చేయలేదులేండి. నాకు ఇంకా $10 కంప్లీట్ అవ్వలేదు. ఆ $10 కంప్లీట్ అయ్యి గూగుల్ పిన్ గా అప్లై చేసి ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా నేను చెప్పాను కదా, మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మీరు కంటిన్యూస్ గా రోజు వీడియో పెడితేనే మీకు ఛానల్ గ్రోత్ ఉంటుంది, అలాగే వాచ్ టైం కూడా తొందరగా పెరుగుతుందండి. మర్చిపోమాకు. మీరు మీరు ఏదో ఒక టెక్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను అదైతే మీకు సజెషన్ కింద ఇస్తున్నాను, అంతేగాని మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు అన్ని నేర్చుకుంటేనే మీకు పర్ఫెక్ట్ గా అన్ని వస్తాయి. ఎవరో ఒక ఛానల్ ఫాలో అవ్వండి. నేనైతే చెప్పాను కదా, నేను మాధురి మేడం టెక్ ఛానల్, మాధురి టెక్ వరల్డ్ అని మాధురి మేడం ఉంటారు కదా, ఆవిడ ఛానల్ ఫాలో అయ్యి నేనైతే ఇక్కడ వరకు వచ్చాను. మీరు కూడా ఏదో ఒక టెక్ ఛానల్ ఫాలో అయ్యి వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఇంకా ముందు అయితే కొంచెం బాగా అన్నిటికీ ముందుగానే ప్రిపేర్ అయ్యి మానిటైజేషన్ తొందరగా చేసుకోండి. అలాగే నేను ఈ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. కొత్త వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది నన్ను యూట్యూబ్ నుండి ఎన్ని డబ్బులు వస్తున్నాయని అడుగుతున్నారండి. మానిటైజేషన్ అవ్వక ముందే అడగడం స్టార్ట్ చేశారు. అది వాళ్ళ తప్పు కాదు కదండి, వాళ్ళకి తెలియదు కదా. నాకైతే యూట్యూబ్ నుండి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదండి, వాళ్ళకి తెలియదు. అందుకనే ఇప్పుడే కదా నాకు మానిటైజేషన్ అయ్యింది. ఇంకొప్పటి నుండి మీ సపోర్ట్ తోనే రావాలి నాకు ఏమేమి వచ్చినా గానీ. ఇంతకు ముందు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన సజెషన్ తో మీరు కూడా ట్రై చేయండి. మీ ఛానల్ కూడా చాలా తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.